పాకిస్తాన్లో రావెల్పిండిలో ఉండే నూర్ ఖాన్ ఎయిర్ బేస్, దీని గురించి మొన్న కూడా మాట్లాడాం. అంటే మే నెల నుంచి చూసారు అనుకోండి, ఒక 120 రోజుల్లో మళ్ళీ వీళ్ళు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ను రీకన్స్ట్రక్ట్ చేశారు, పునర్నిర్మాణము చేశారు. అంటే మీకు గ్రౌండ్ వర్క్ అనండి, రన్వే అనండి, టోటల్గా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, ఆ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా వార్ ఫుట్లో పాకిస్తాన్ చేయడము అనేది మొదలుపెట్టింది. ఎందుకు ఇప్పుడు అంత అర్జెంటుగా ఈ ఎయిర్ బేస్ను వీళ్ళు ఎందుకు సిద్ధము చెయ్యాలి అంటే, ఇస్లామాబాద్కి అత్యంత చేరువలో ఉండే, అంటే ఒక 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండే ఒక అతి ముఖ్యమైన స్ట్రాటజిక్ లొకేషన్ కదా. కాబట్టి దీన్ని సిద్ధము చేశారా మొన్న మాట్లాడాం. సో మళ్ళీ మనము ఆపరేషన్ సింధూర్ చెయ్యాలి, మళ్ళీ ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ను మనము దెబ్బ కొట్టాలి అని కూడా డిస్కస్ చేసాం. కానీ ఇవాళ వస్తున్న వార్తలు మీరు విన్నారు అంటే షాక్ అవుతారండి. ఇదంతా ఎలా ఉందంటే, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ రెడీ అయ్యింది అని చెప్పి ఈ వార్త పాకిస్తాన్ వాళ్ళు అమెరికాకు చెప్పడము చూడండి. అమెరికా నుంచి, అంటే అమెరికా ఎయిర్ ఫోర్స్ నుంచి C-17 గ్లోబ్ మాస్టర్ అనబడే అతిపెద్ద విమానము నిన్నటికి నిన్న వచ్చి ల్యాండ్ అయ్యింది. మరి ఈ విమానములో ఏముంది? అమెరికా వాడి ఆయుధాలు ఉన్నాయా? రేపు భారత్ని ఎదుర్కోవడానికి అమెరికా వాడు పాకిస్తాన్కి ఇలాంటి అస్త్రాలు ఇస్తున్నాడా? ఇవాళ ప్రపంచం అంతా కూడా కోడై కూస్తుంది అంటారు చూసారా, ఆ టైప్లో. మరి ఇంకొక వైపు చూసారో అనుకోండి, SCO సబ్మిట్ జరిగింది. మీకు షాబాజ్ షరీఫ్కి ఇంతవరకు వాడి జీవితంలో ఇలాంటి ఒక అవమానాన్ని చూసి ఉండడు. మోదీ, పుతిన్ అతన్ని నెగ్లెక్ట్ చేయడం, అసలు అతని వైపు కూడా చూడకపోవడం మాట్లాడాము. జీ జింగ్పింగ్ అయితే అసలు అతన్ని గుర్తే పట్టలేదు. నువ్వు ఎవరెవరా కొత్తగా ఉన్నావు అన్నట్టు చూసి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏంటి వాళ్ళు ఐరన్ బ్రదర్స్ అండి. మీకు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, పెద్ద ప్రాజెక్టులు. ఆ దేశం యొక్క ప్రధానమంత్రిని చైనా అధ్యక్షుడు అసలు చూసి టోటల్గా అవాయిడ్ చేశాడు. తరువాత చూడండి, విక్టరీ పెరేడ్ జరుగుతుంది కదా, చైనా విక్టరీ పెరేడ్. అందులో కూడా షాబాజ్ షరీఫ్ని ఎక్కడో మూల నిలబెట్టి, అసలు ఇతను పాకిస్తాన్ ప్రధానమంత్రి, గ్లోబల్ సినారియోలో ఒక దేశం యొక్క ప్రధానమంత్రి అన్నప్పుడు చూస్తారు కదండి. ఇప్పుడు చిన్న దేశాలు కదా. నేపాల్ వద్ద అణువస్త్రం ఉందా? లేదు కదా. అంటే నేపాల్ కన్నా పాకిస్తాన్ ఒక ఎత్తు పెద్ద దేశం కదా. అయినా కూడా పాకిస్తాన్ని అవమానించాలి అనే ఒకే ఉద్దేశంతో మీకు వ్లాదిమిర్ పుతిన్ అనండి, జీ జింగ్పింగ్, మోదీ అయితే ఆటోమేటిక్గా ఈయన వాళ్ళ వైపే చూడడు కదా. ఇది క్లియర్. సో ఇప్పుడు వార్తలు ఏమిటి అంటే, ఈ అసీం మునీర్ ఉన్నాడు చూసారా, వాళ్ళ ఫ్రాడ్ మార్షల్, ఇతని ఫ్యామిలీకి అమెరికాలో సిటిజన్షిప్ ఇచ్చారంట. చూడండి ఎలా ఉందో. అంటే ఈ పాకిస్తాన్లో ఉండే మిలిటరీ అధికారులు, మీకు అక్కడ ఉండే సైనికులు అనండి, లేదా నేవల్ ఆఫీసర్స్, మీకు ప్రజలు, వీళ్ళందరినీ గాలికి వదిలేసి బలి పశువులు చేసి వీళ్ళు మాత్రము తరువాత ఏ UAEలోనో, అమెరికాలోనో, స్పెయిన్లోనో వెళ్ళి సెటిల్ అయిపోతారు. హాయిగా ఎంత కావాలో అంత సంపాదించుకొని, ఇది ఒక చెత్త దేశము, ఇక్కడ మనిషి అన్నవాడు బతకడు, మేము ఎందుకు బతకాలి అని వీళ్ళందరూ వెళ్ళిపోతారు. అంటే మరి పాకిస్తాన్లో నివసించే ప్రజలు ఏమిటి? జంతువులా? వాళ్ళు ఏమైనా కుక్కలా? అలాగే ఉంటుంది. కానీ ప్రపంచమంతా కూడా వీళ్ళనే నమ్ముతూ వస్తుంది. అదే విచిత్రం. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అసీం మునీర్కి లంచ్ ఇప్పించడం కాదు, తన దేశంలో వీళ్ళకి పౌరసత్వము ఇవ్వడం. సో ఇది ఎక్స్ట్రీమ్ అండి అని చెప్పి ప్రపంచం అంతా మాట్లాడుతుంది. మరి అమెరికా యొక్క స్ట్రాటజీ ఏమిటి? ఇప్పుడు ఈ పాకిస్తాన్ అనబడే దేశము ఎవరికీ అవసరం లేదండి. వీడి వల్ల ఈ ప్రపంచానికి ఒరిగింది ఏమీ లేదు, తీవ్రవాదము తప్ప. అమెరికాకు ఎప్పుడు తీవ్రవాదులు కావాలి కాబట్టి వాడు పాకిస్తాన్ని మెయింటైన్ చేస్తాడు. సో ఇవాళ భారత్ను బెదిరించాలి కదా, బుల్లింగ్ చేయాలి కదా. కాబట్టి పాకిస్తాన్ని ఇంకా కూడా, నువ్వు నా స్ట్రాటజిక్ పార్ట్నర్, నీ దగ్గర ఇంతంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, సో దానిని నేను రిగ్గింగ్ చేసి వెలికి తీసి మళ్ళీ మనం భారత్కే అమ్ముదాము, అలాంటి ఒక ఇలాగ పిచ్చి మాటలు డొనాల్డ్ ట్రంప్. ఇవాళ ఎంత దాకా ఇష్యూ వెళ్ళిందంటే, ఈ గ్లోబ్ మాస్టర్లో పాకిస్తాన్కి కావలసిన ఆయుధాలను కూడా అమెరికా ఇవ్వడానికి సిద్ధపడిందా? ఎక్కడా ఎటువంటి వార్తలు లేవు. కానీ ఇలాంటి ఒక విమానము నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో వచ్చి డ్రాప్ అయ్యింది. మరి ఇందులో ఏం ఉంది అంటే, ఎన్నో థియరీస్,
ఇప్పుడు మనం ఎప్పుడైతే నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద బ్రహ్మోస్తో దాడులు చేశామో ఈజిప్ట్ నుంచి 2 శక్తివంతమైన అమెరికా యుద్ధ విమానాలు హుటాహుటిగా ఇదే ఎయిర్ బేస్కి రావడం, మళ్ళీ అమెరికా నుంచి రేడియేషన్, న్యూక్లియర్ రేడియేషన్ ఆపడానికి కావలసిన సామగ్రిని తీసుకొని ఒక విమానం రావడం, అంటే మీకు పాకిస్తాన్ వాడి అణు అస్త్రాలు ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఈ టనల్లో ఉన్నట్టుగా మనము గుర్తించేమా, కాబట్టే అక్కడ దాడులు చేసామా అంటే మనం ఇవాళ వరకు కూడా మాకు తెలియదండి. అక్కడ ఒక ఎయిర్ బేస్ కనిపించింది, దాని మీద మేము దాడులు చేసాము, ఇక్కడ అణు అస్త్రాలు ఉన్నట్టు మాకు ఐడియా లేదు అంటే అమెరికా వాడి ఆలోచన ఏమిటి? ఈ న్యూక్లియర్ అస్త్రాలనంతా నేను కదా కంట్రోల్ చేస్తున్నాను, మెయింటెనెన్స్ అనేది నాది కదా, కాబట్టి ఈ అస్త్రాలు కూడా నాది. అందుకే అంటున్నారు పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, భారత్పై అణు అస్త్రాలు వాడతామని వాళ్ళు అంటున్నారు. ఆ పవర్స్ అనేవి అమెరికా వాళ్ళ చేతుల్లో ఉంటుంది, ఆ రిమోట్ కంట్రోల్ వాళ్ళు పెట్టుకున్నారు. సో పాకిస్తాన్ ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద వాళ్ళు న్యూక్లియర్ అస్త్రాలు వాడలేరు, ఇదైతే వాస్తవం. మరి ఇవాళ నూర్ఖాన్ ఎయిర్ బేస్ను ఇంత ఫాస్ట్గా రెడీ చేయడము, హుటాహుటిగా అమెరికా నుంచి యుద్ధ విమానము రావడము, రేపు వీళ్ళు భారత్ని టార్గెట్ చేస్తే మళ్ళీ భారత్ ఆపరేషన్ సింధూర్ని చెయ్యబోతుందా, దానికి వీళ్ళు మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారా అని చెప్పి ఇవాళ యుద్ధ నిపుణులు అంతా మాట్లాడుతున్నారు. మరి మీకేమనిపిస్తుంది? ఈ C-17 గ్లోబ్ మాస్టర్ ఇప్పుడు పాకిస్తాన్లో ఇలా వచ్చి ల్యాండ్ అవ్వడం ఏంటి? చైనా టోటల్గా పాకిస్తాన్ని పక్కన పెట్టిందండి. మీరు నమ్మరు, 28,000 కోట్లు చైనా వాడికి పాకిస్తాన్ వాడు వడ్డీ మాత్రమే కట్టాలండి. సో చైనా వాళ్ళు మొన్న SCO మీటింగ్ అప్పుడు పిలిచి అడిగారు, ఇంతంత డబ్బు మా దగ్గర తీసుకుంటున్నావా, అసలు ఏమవుతుందంటే ఇదేమైనా ప్రజల కోసమో లేదా ఒక రైల్వే నెట్వర్క్ మీకు లేదా ఒక గ్రిడ్ ప్రాజెక్ట్ ఏమి ఉండదు కదా, ప్రజల కోసము వీళ్ళు చేసేది ఏమీ లేదు. వీళ్ళు పంచుకొని మళ్ళీ అడిగితే CPEC లేదా BRI ఇవే కదా చెప్తున్నారు. ఇక మేము మిమ్మల్ని నమ్మలేము, మీకు డబ్బు అంటూ ఇస్తే ఆ డబ్బు ఎటు పోతుందో మాకు తెలియడం లేదు, అకౌంటబిలిటీ అనేది లేదు. కాబట్టి ఇక పాకిస్తాన్కి చైనా నుంచి డైరెక్ట్గా ఫండింగ్ అనేది జరగదని చైనా వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. సో ఇప్పుడు మార్గము లేక మళ్ళీ అమెరికా భారత్ను ఎదిరించాలి, వాళ్ళతో ఒక పోరాటము చెయ్యాలి అంటే మీరు మాకు సపోర్ట్గా నిలబడండి, మీకు ఏం కావాలి, ఎన్ని ఎయిర్ బేసులు కావాలి, మీరు ఏమడిగినా ఎంతమంది తీవ్రవాదులను అడిగినా కూడా ఇవ్వడానికి మేము సిద్ధముగా ఉన్నాము అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుని, ఆల్రెడీ నేను చెప్పాను అసీం మునీర్కి డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉండే ఫ్యామిలీ వ్యాపారం, అందుకే కదా అసీం మునీర్ ఫ్యామిలీకి వీడు పౌరసత్వం ఇస్తున్నాడు. ఇస్తే అసీం మునీర్కి కదా ఇవ్వాలి, ముందుగా వాళ్ళ భార్య పిల్లలకు ఇచ్చారు, తరువాత అసీం రిటైర్ అయ్యాక అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు. అంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఒక టిష్యూ పేపర్ అండి, వాడుకొని అమెరికా వాడు పడేస్తాడు, కానీ కుక్క బిస్కెట్ల కోసము పాకిస్తాన్ వాడు ఎప్పుడు అమెరికా చుట్టూ తిరుగుతూనే ఉండడం. మరి ఇవాళ చైనా భారత్ వైపు వచ్చేసింది కదా, సో ఇప్పుడు ఇండియాకు చైనాకు మధ్య యుద్ధము అన్నప్పుడు ప్రాబబిలిటీస్ ఏమీ లేవు, ఎందుకంటే రష్యా అక్కడ నుంచి చూస్తుంది. కాబట్టి అమెరికా పాకిస్తాన్తో కలిసిపోయి మేము భారత్ని బెదిరిస్తామన్న భ్రమలో ఉన్నారు. ఒకవేళ రియల్గానే మనము వాళ్ళ న్యూక్లియర్ అస్త్రాల మీద దాడులు చేసాము అనుకోండి, పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి? ఏమీ చెయ్యలేరు. సో దీనికి సంబంధించిన పెద్ద ప్లానింగ్ రష్యా మోడల్ నుంచి మనకు వస్తుందండి. రష్యా వాళ్ళు యుక్రెయిన్ విషయంలో ఏం చేస్తున్నారో ఇవాళ భారత్ కూడా అదే రకంగా పాకిస్తాన్ని హ్యాండిల్ చెయ్యాలి అని చెప్పి మీకు వార్ ఎక్స్పర్ట్స్ అందరూ మాట్లాడుతున్నారు. అది ఏమిటి అనేది తర్వాత మాట్లాడదాము. కానీ C-17 గ్లోబ్ మాస్టర్ నూర్ఖాన్ ఎయిర్ బేస్కు ఎందుకు వచ్చింది, ఈ వార్తలు మీరు చదివారా? మీకు వచ్చిన రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.